మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందో అన్నది చాలామందికి తెలియదు. మన భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువుగా ఉండేది. భారతీయులు హిందువులుగాను, భారతదేశం ఇండియాగా మారిన తర్వాత మన దేశం ఆ విశ్వగురు స్థితిని కోల్పోయింది. భారతీయులందరూ మన దేశానికి భారతదేశం అని పేరు ఎందుకు వచ్చిందో, దాని అర్థం ఏమిటో తెలుసుకుంటే అప్పుడు మళ్ళీ మన దేశానికి విశ్వగురువుగా పూర్వవైభవం వస్తుంది. భారతదేశంలో బ అంటే భాగ్య విజ్ఞాన కాంతులు వెదజల్లేది అని అర్థము. భాగ్యము అంటే భగవంతుడైన శ్రీ మహావిష్ణువును పూజించుటయే, భగవంతుడైన శ్రీ మహావిష్ణువు యందు భక్తి కలిగి ఉండుటయే భాగ్యం అంటారు. జాతకములో భాగ్యాధిపతి, భాగ్యకారకుడు ఇద్దరు ఉచ్చస్సులైన వారికి ఈ భాగ్యయోగం పడుతుంది. విష్ణు భక్తుల్లోనే లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రవచనం. వారికే అసలైన ఐశ్వర్యం కలుగుతుంది. అయితే భగవంతుడైన శ్రీ మహావిష్ణువును పూజించాలి అంటే ముందర కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి ఒకటి, మైళ్ళు కలపకుండా ఉండటము. మైళ్ళతో ఉండేవారు విష్ణువును పూజించే అర్హత ఉండదు. మరణించిన పెద్దలకు దహన పిండ ప్రదానాది కర్మలు చెయ్యకపోతే వారికి మైలపోదు. విదేశాలలో మరణించిన వారిని దహన పిండ ప్రదానాది కర్మలు చెయ్యరు కాబట్టి వారికి విష్ణువును పూజించే అర్హత లేదు. వాళ్ళని భారతదేశంలో దహన పిండ ప్రదానాది కర్మలు చేసేవారు మాత్రమే భగవంతుడైన విష్ణువును పూజించే అర్హత ఉంటుంది. మాంసం తిని, సారా తాగి, గంజాయి తాగే అమ్మోర్లకు, తామసిక శక్తులకు మైల ఉంటుంది. వారిని పూజించే వారికి కూడా మైల ఉంటుంది. వారు విష్ణువును పూజించే అర్హత లేదు. మైలతో ఉండే అమ్మోర్లను, భగవంతుడైన మైలలేని విష్ణువును కలిపి పూజించే వారిని అనాచారులు అంటారు. భారతదేశంలో ఉండి వైష్ణవులుగా జీవించిన వారికి మాత్రమే శ్రీ భగవంతుడైన మహావిష్ణువును పూజించే భాగ్యయోగం పుడుతుంది. విష్ణు భక్తులకు మాత్రమే త్రికాల జ్ఞానం, విజ్ఞానం కలుగుతుంది. భాగ్య యోగం పట్టిన వారు మాత్రమే పుట్టగతులు దొరకని పిశాచలోకాన్ని, స్వర్గ నరకాల్ని దాటి నిత్యసూర్యులై ప్రకాశిస్తూ ఉంటారు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువును పూజించే అర్హత ఉన్న వైష్ణవులు, వైష్ణవ సంప్రదాయంలో జీవించే భక్తులు ఉన్న దేశం కాబట్టి మన దేశానికి బ అనే పేరు వచ్చింది. విదేశాలలో జీవించే వారికి, భారతదేశంలో ఉండి కూడా వైష్ణవ సంప్రదాయంలో జీవించిన వారికి భాగ్యయోగం లేదు. అమ్మోర్లను, శ్మశానంలో ఉండే తామసిక శక్తులను, మరణించిన తరువాత భూమి మీద ఉండిపోయే పిశాచులను పూజించే వారిని దౌర్భాగ్యులు అంటారు. జాతకంలో 8వ భావం పాపగ్రస్తమవుతే దౌర్భాగ్య యోగం పడుతుంది. వారు శుద్రశక్తులను పూజిస్తారు. రత అంటే ఆనందము. ప్రపంచంలో ఆనందంగా, ప్రకృతి సహజంగా ఆనందంగా జీవించే పరిస్థితులు ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. విదేశాలలో ఎక్కడ ఆనందంగా జీవించే ప్రకృతి సమతుల్యం లేదు. విదేశాలలో ఆధునిక మానవుడు ప్రకృతిని ధ్వంసం చేసి కృత్రిమ వ్యవస్థలు ఏర్పరచుకుని ఆనందంగా జీవిస్తున్న భ్రమలో ఉన్నాడు. భారతదేశంలో వైష్ణవ సంప్రదాయంలో జీవించిన వారికి మాత్రమే స్వర్గానందం, మోక్షానందం అనేవి ఉంటాయి. ఇతర సంప్రదాయాల్లో జీవించిన వారికి, విదేశాల్లో ఉన్నవారికి స్వర్గానందం లేదు. వారు పుట్టగతులు దొరకని పిశాచలోకంలో పడతారు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువును
పూజించుటయే, భగవంతుడి యందు భక్తి కలిగి ఉండుటయే అసలైన ఆనందము. అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారము భగవంతుడి యందు భక్తి కలిగి ఉండటమే. దేవుడు ముసుగు వేసుకున్న దెయ్యాలను నమ్ముకున్న వాడికి ఎప్పుడు ఆనందం అనేది ఉండదు. విష్ణువే భగవంతుడని తెలుసుకోవటమే ఆనందము. విష్ణువు యొక్క వైభవాన్ని తెలుసుకుంటే అదే అసలైన ఆనందము. విష్ణు భక్తులైన మానవులు పుట్టే దేశం కాబట్టి మన దేశానికి భారత అనే పేరు వచ్చింది. దేశం అంటే దైవం అయిన విష్ణు భగవంతుడు అవతారం వచ్చే భూమి అని అర్థము. ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే భగవంతుడైన దేవుడు అయిన విష్ణుదేవుని అవతారం వస్తుంది. ప్రపంచంలో భారతదేశంలో తప్ప మరెక్కడ భగవంతుడైన విష్ణుదేవుని అవతారం రాదు. భగవంతుడు దేవుడు అయిన విష్ణు భగవంతుడు అవతరించిన పుణ్యక్షేత్రాలను దివ్య దేశాలు అంటారు. శ్రీరంగము, తిరుపతి మొదలైన దివ్య దేశాలు ఉన్నది కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. విదేశాలను శ్మశానం అంటారు. తామసిక శక్తులు ఉండే ప్రదేశాన్ని శ్మశానం అంటారు. అమ్మోర్లు ఉండే ప్రదేశాన్ని పాఠి అంటారు. భగవంతుడు దేవుడు అయిన శ్రీ మహావిష్ణువును పూజించే అర్హత గల వైష్ణవులు భక్తులు కలది కాబట్టి భగవంతుడు అవతారం వచ్చేది కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఒక వ్యక్తి భారతీయుడు అవ్వాలి అంటే ముందు చెప్పిన అన్ని అర్హతలు ఉన్నవాడు మాత్రమే భారతీయుడు అంటారు. ముందు చెప్పిన అర్హతలు లేని వారిని ఇండియన్ అంటారు. విశ్వగురువుగా మన దేశానికి పూర్వ వైభవం తీసుకురావడానికి, ఇండియన్లను భారతీయులుగా మార్చడానికి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి కోసం పోరాడుతున్న వైష్ణవ భారత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. అది మీరు మీ దేశానికి దైవానికి వ్యయ ప్రయాసం లేకుండా చేసే అసలైన సేవ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి శరణ సన్నిధి నుండి వస్తున్న వైష్ణవ భారత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయాలి. అంటే జాతకంలో భాగ్యయోగం పట్టాలి. ఆ అదృష్టాన్ని వదులుకోకండి. కలి అనుసరుల చేతిలో మోసపోకుండా ఉండే విజ్ఞానాన్ని వైష్ణవ భారత్ అందిస్తుంది. ఓం నమో విరాట్ వెంకటేశాయ.